హాయ్ అందరికీ, నమస్తే. చూస్తున్నారు కదా మా వీడియోస్ అన్ని. మొన్న లాస్ట్ టైం చేసిన వీడియోలో మనం ఎమర్జెన్సీ మన ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కి వచ్చినామని చెప్పాను. జనరల్ వార్డ్లో నుంచి మోషన్ ప్రాబ్లం అయిందన్నంత వరకు ఆపేసాము. యాక్చువల్గా మోషను 3-4 రోజుల్లో మోషన్ వచ్చేసేయాలంట. మోషన్ ఫ్రీగా ఉండాలంట. అంటే వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేస్తారు కదా, పేగుని కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తుంటారు కదా, దానివల్ల మోషన్ అనేది కొంచెం టైం పట్టవచ్చు, కొందరికి వస్తుందని చెప్పారు. సో మాకు మాత్రం ఒక 4 to 5 days టైం పట్టింది. 5th day అనుకుంటా మోషన్ వచ్చింది. మొత్తం ఎట్లా అంటే వాటర్ మన లిక్విడే కదా, అప్పటికి గ్లూకో వాళ్ళు ఇచ్చి పేగులలో ఏం లేదు. అంతా మోషన్ సెలైన్లు ఈ ఓఆర్ఎస్లో ఆ లిక్విడ్ టైప్ ఎట్లా తాగినామో అట్లాగే వచ్చేసింది. మొత్తం అంతా కొంచెం రెడ్ కలర్ అట్లా వచ్చేసింది. సో అది ఫ్రీ అయిన తర్వాత మాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. నాకు కూడా కొంచెం స్టమక్లో కొంచెం నార్మల్ అనిపించింది. ఒకేసారి 2 సార్లు బ్యాగ్ ఫుల్ అయిపోయింది. అప్పుడు అది వెంటనే ఖాళీ చేసుకున్నాం. ఖాళీ చేసుకున్న తర్వాత అప్పుడు డాక్టర్ గారు వచ్చి ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పారు. యాక్చువల్గా మాకు డ్రైన్ పైప్ అని పెట్టిరనమాట సైడ్కి. అవి మనకి బయటికి చూడడానికి అట్లా ఉన్నాయి, చూడడానికి మనకు ఒక రకంగా ఉన్నాయి, కానీ అవి తీస్తుంటే ఈ రేంజ్లో పెట్టారు లోపలికి, ఈ రేంజ్లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సీట్ మెయిన్ మోషన్ పాయింట్ దగ్గర కదా సర్జరీ అయింది. ఆ ట్యూబ్ అంటే డ్రెస్సింగ్ చేసేటప్పుడు బయట అటెండర్స్ని ఉండనివ్వరు కదా, మమ్మల్ని పంపించేసారు అనమాట. ఆ మోషన్ పాయింట్ దగ్గర ఏదో ట్యూబ్ లాగా ఏదో తీసిరు, అది చాలా పెద్దగా ఉంది, భయమైంది అన్నావు కదా. అది బెలూన్ లాగా ఉంది. మామూలుగా మనం పిల్లలు ఆడుకునే బెలూన్ ఉంటుంది కదా, అట్లుంటుంది. అది కొంచెం ఎల్లోయిష్ లాగా ఉంది, మామూలుగా వైట్ కలరే. దాంట్లో లిక్విడ్ నింపారు. అది వాటర్ కాదు, అదొక ప్రెస్ చేసే లిక్విడ్ లాగా ఉంది. అది దాంట్లో ఏం పెట్టారో తెలియదు, కానీ ఇంచుమించు ఒక జానెడ్ ఉంది, జానెడ్ పొడవు ఉంది. అది ఆ మోషన్ పాయింట్ లోపలికి పెట్టారు. అది మనకు పేగు తీసేసిన ప్లేస్ ఉంటుంది, ఖాళీ స్థలం ఉంటుంది కదా, అందులో పెట్టారు. అయితే అది తీస్తారు అని వచ్చిండు డాక్టర్ వచ్చి తీస్తానని చెప్పి, అది అందులో ఉందనే విషయం నాకు తెలియదు అసలు. ఎందుకంటే మనకు వాళ్ళు చెప్పలేదు. ఆయన వచ్చి అప్పటికి నీకేమన్నా కింద మత్తు పూర్తి స్థాయిలో పోయిందా, ఇంకేమన్నా లిటిల్ బిట్ పెయిన్ లాంటిది అట్లా ఉందా? మత్తు ఏం లేదు, కానీ అసలు తెలియట్లేదు. కొంచెం పెయిన్ ఉంది లైట్గా. కూర్చుంటే అంటే అది మామూలు సర్జరీ పెయిన్ అనుకున్నాను, కానీ లోపల అంత అది ఉందని మనకు తెలియదు. అంటే వాస్తవానికి డాక్టర్ గారు వచ్చి అటు తిరుగు బాబు, పడుకో, కాలు జరుపు అంటే అక్కడేం చూస్తారు, అదైనా కుట్లు అవి చెక్ చేస్తారు, లేకపోతే డ్రెస్సింగ్ చేస్తారేమో అనుకున్నాం. కానీ చిన్నగా ఒక 2-3 స్టిచెస్ కట్ చేసిండు, మన బ్లేడ్ తోటి కట్ చేసి అది లాగుతుండు. నాకు అర్థం కాలే, ఏంది ఇది, ఏదో ఇంత పొడుగు వస్తూనే ఉంది లోపల నుంచి, ఏం లాగుతుండ అని. అది చూస్తే వాస్తవానికి చాలా ఫేక్ కాదు, కానీ భయం వేసింది వాస్తవానికి. అది చూసి చాలా, అంటే అంత లెంత్ది నా దాంట్లో పెట్టారా అని నాకు అది తెలియలేదు అసలు, అది ఉందంటూ కూడా. సో అంటే అది పేగులు జారిపోకుండానో, లేకపోతే గ్రిప్ కోసమో, లేకపోతే తెలియదు. అది వాటిని జారిపోకుండా అది తీసిరు. మొత్తానికి అది 2-3 కుట్లు కట్ చేసి తీసేసిండు. తీసేటప్పుడు తీసి అది ఇట్లా కట్ చేసిండు, వాటర్ లాగా మొత్తం అందులో పడేసిండు. తర్వాత నర్స్ డ్రెస్సింగ్ చేసి మామూలుగా పట్టీలు వేసేసారు. అప్పుడు అర్థమైంది అక్కడ ఎంత లోతుగా పేగు తీసిర్రు, ఎంత డెప్త్గా ఉందో. కూడా నేను మామూలుగా పెట్టిరేమో, ఆ పేగుల వరకు మామూలుగా పెట్టిరు అనుకున్నాను, కానీ తీసేటప్పుడు చెప్పిందంటే చూస్తాడుగా పేషెంట్ ఎట్లాగో చూడాలి కాబట్టి ఈ రేంజ్లో ఉందంట లోపలికి. అదే ఇప్పుడు మన వేస్ట్ ప్లేట్ పోవడానికి పెట్టారని చెప్పాను, అది పెట్టారంట. అది ఇట్లా తీసేటప్పుడు ఇట్లా తిప్పుకుంటూ లాగిండు. అంటే పెద్దగా పెయిన్ అనిపించలేదు, కానీ తీసేటప్పుడు తెలుస్తుంది అంటే ఎంత లెంత్గా ఉందో. నేను లాగిన తర్వాత పైపు లెంత్ చూసిన, చాలా లోపలికి పెట్టిరు. పర్వాలేదు, ఇబ్బంది ఏమి అనిపించలేదు. సీరియస్లీ చెప్పాలంటే ఏంటంటే డాక్టర్స్ అంటే ఎస్పెషల్లీ చెయ్యాలి, ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు దేవుళ్ళు మరో రూపం అంటే మాత్రం నిజంగా నాకంటూ అవకాశం వస్తే మా సర్జరీకి కానీ కీమో డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరికి అయితే పాదాలు పొందడం అంటారుగా, అదే చేయాలని మనసులో చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ని ఫీల్ అయ్యేటప్పుడు మనకంటే ఏజ్లో చిన్న పెద్ద ముసలి ఎవరైనా కానీ మనకు హెల్ప్ చేసిన వాళ్ళు దేవుళ్ళలాగా అనిపిస్తుంది సీరియస్లీ. నాకైతే ఆ డాక్టర్ల కౌన్సిలింగ్ కానీ, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, ఆ సిస్టర్స్ న్యూగా అంటే కొత్తగా ట్రైన్ అయ్యే సిస్టర్స్ కూడా కేరింగ్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ బసవతారకం. నెక్స్ట్ డైట్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ.
ఫస్ట్ ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడే పెట్టుమన్నాడు కదా, అంటే స్టార్ట్ చేయమన్నారు. మా భయం కూడా అదే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో, మనం ఇక్కడే స్టార్ట్ చేస్తే బాగుంటుందని. అప్పటికి వాళ్ళు ఏంటంటే మన జనరల్ వార్డుకి వచ్చిన తర్వాత 2 డేస్కి ఏమో పప్పు అవన్నీ తెచ్చి ఇచ్చారు, మన కిచిడి ఉప్మా తీసుకొచ్చారు కాదు, మధ్యాహ్నం రైస్ కూడా తెచ్చి తీసుకొచ్చారు, పప్పు అదేంటి బొబ్బెర్లు, శనగలు, పప్పులు, కర్రీస్ ఇచ్చిర్రు. అది నాకు అర్థం కాలేదు, అంత మేజర్ సర్జరీ అయినా 4 డేస్కి ఇంత ఫుడ్ అంటే పప్పులు తినాలంటే మనకి ఎట్లుంటుంది చెప్పండి. ఇక తర్వాత డాక్టర్ గారు వచ్చి ఈయనకి ఫుల్ అంటే తింటే చీమొస్తుందేమో ఎట్లుంటుందో అని ఈయన భయం. నేనేమన్నా అంటే అక్కడ ఉన్నప్పుడు తింటేనే ఏ రియాక్షన్ బాడీ ఎట్లా ఆ ఫుడ్ని డైట్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది బాడీ, పేగులు, డైజెషన్ అనేది ఒక అవగాహన ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం రిపీట్ అయితే డాక్టర్స్ ఉన్నారు అక్కడ, మనకి ఏదైనా చూసుకుంటారు అనేది నా ధైర్యం. మా ఆయనేమో ఏది తింటే ఏమవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుందేమో, చీమ వస్తుందేమో, చాలా అంటే చాలా భయపడ్డాను. మామూలుగా ఎవరికైనా మనం మామూలు పప్పులు తింటే భయపడతాం కదండి, దెబ్బ తగిలితేనే చీమ వస్తుంది అది ఇది అంటాం, అంత మేజర్ ఆపరేషన్లు పప్పులు అయితే మామూలుగా డైటీషియన్ కానీ మేము డాక్టర్ వచ్చినప్పుడు కానీ అడిగినాం, ఎందుకు మేడం ఇట్లా పప్పులు అవి పెడుతురు అంటే, ఇట్లా చీమ వస్తుంది. ఎవరు చెప్పారు బాబు మీకు, ఈ మెడికల్లో దీంట్లో అసలు చీమ అనేది ఉండదు, అవి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి తప్ప ఫుడ్ వల్ల అట్లాంటివి రాదు, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ నేను మేడం రిక్వెస్ట్ చేసి మేడం కొద్దిగా ఇడ్లీ కానీ అట్లా కొంచెం వితౌట్ గ్రెయిన్స్ ఉన్నాయి, పప్పులు లేని ఇవ్వండి మేడం అంటే, తర్వాత నుంచి వాళ్ళు కొంచెం ఫుడ్ చేంజ్ చేసి ఇచ్చారు 2 డేస్. అక్కడ ఉన్నప్పుడు ఇడ్లీ తిన్నా, ఇడ్లీ ఉప్మా అంతే కదా, ఇడ్లీ ఉప్మా, రైస్ మెత్తగా పెరుగు వేసుకొని తిన్నాం. ఇంకా అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా మోషన్ ఫ్రీ అయిన తర్వాత మేము చేసాం. ఇక వాకింగ్ కూడా రెగ్యులర్కి మార్నింగ్ ఈవినింగ్ అయితే కామన్గా వాకింగ్ అయితే నడుస్తూనే ఉంది. రోజు పొద్దున్న ఒక 10 రౌండ్లు, సాయంత్రం ఒక 10 రౌండ్లు అట్లా అక్కడ కారిడార్లోనే వాకింగ్ చేయించేవాళ్ళు. ఇంకా తను చేయించేది, మా బామారిది, మా ఒక రోజు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన, ఎందుకంటే ఐసీలో మొత్తం నేనే చూసుకున్నా అని. నేను చేసేటప్పుడు ఎవరుంటే వాళ్ళు నాకు సపోర్ట్ మాట్లాడుతూ ఉంటే కొంచెం ఈయనకు కూడా రిలీఫ్ అవుతుంది. తర్వాత ఎంత అయిపోయింది, తర్వాత ఏమైందంటే ఈ టాయిలెట్ పైప్ తీసేసారు, టాయిలెట్ కూడా బ్యాగ్ ఉంది, టాయిలెట్ పైప్ కూడా తీసేశారు. అది తీసేసిన తర్వాత ఏమైందంటే ఇంకా 2 డేస్ అయితే డిశ్చార్జ్ చేస్తామనగా వాళ్ళు ఏం చేశారు, స్కానింగ్ మన ఎక్స్రే తీద్దామన్నారు. ఎక్స్రే ఇక్కడ కింద బొడ్డు కింద మన ఈ బ్లాడర్ అంత సిచ్యువేషన్ ఎట్లా ఉందో చెక్ చేయడానికి ఎక్స్రే తీసిన తర్వాత ఏమైంది, బ్లాడర్లో చిన్న ఇష్యూ ఉందన్నారు. అది మరి సర్జరీ వల్ల ఏర్పడిందా లేకపోతే అక్కడ ఇంకేమైనా ఉందా అనేది వాళ్ళకు తెలుసుకోలే అనే ఉద్దేశంతో. అంటే మా గెస్ వరకు ఆ యూరిన్ పైపు పెట్టేటప్పుడు మన లోపల అవన్నీ ఎంత సెన్సిటివ్గా ఉంటాయి, స్కిన్లా రఫ్ కాదు కదా, యూరిన్ పైప్ పెట్టేటప్పుడు సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. బట్ మాకేంటంటే అది 2 times 3 times రిపీట్ చేశారు, అంటే ఒక రోజులో 2 times తీసి మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే తీసారనమాట. ఎందుకంటే యాక్చువల్ అదే అంటే వాళ్ళు సర్జరీ మనం డిశ్చార్జ్ చేయాల్సింది కూడా ఆపేసి ఒక రోజు రిపోర్ట్ గురించి ఎక్స్చేంజ్ ఒక రోజు ఎక్స్ట్రా చేసి ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడానికి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం పెట్టి పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తే మళ్ళీ అది ప్రాబ్లమే కదా, అది డాక్టర్లకి మళ్ళీ ప్రాబ్లమే. కాకపోతే వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేసి చెప్పారనమాట, యూరిన్లో డైట్తో, లిక్విడ్ డైట్ ప్లస్ టాబ్లెట్స్ మెడిసిన్తో క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ విజిట్ 5 డేస్లోనే ఉందన్నమాట. 5 డేస్లో అంటే ఇప్పుడు మళ్ళీ ఇవి వాళ్ళు ఏం చేశారంటే డ్రైన్ బ్యాగ్లోంచి మొత్తము కారణం ఆగిపోలేదు. సో వాళ్ళు నెక్స్ట్ 4-5 డేస్లో మళ్ళీ రండి, ఆ స్టిచెస్ కానీ ప్లస్ ఈ డ్రైన్ బ్యాగ్ కానీ తీసేస్తామని చెప్పారు. సో అట్లా మాకు డ్రైన్ బ్యాగ్ ఉంది, టాయిలెట్ బ్యాగ్ అయితే ఒకటి తీసేసారు. మామూలుగా మెడిసిన్ కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదు, మామూలుగా ఫీవర్కి వాటికే ఇచ్చారు కానీ యాంటీబయాటిక్స్ కానీ వాటికే ఏమి ఇవ్వలేదు. 1000 mg పారాసెటమాల్ కాంబినేషన్ ఉంది, అదొకటి పేరు నాకు గుర్తులేదు టాబ్లెట్ది, అది 1000 mg. అది ఫీవర్ నాకు అప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చేది, ఈ పెయిన్స్ వల్లనో మరి దేని వల్లనో తెలియదు కానీ ఈవినింగ్ టైంలో ఫీవర్ వచ్చేది. అది ఓ టాబ్లెట్ వేసుకునేది రోజు ఈవినింగ్ అట్లా, అది 10-15 మినిట్స్లో అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో అంటే ఇప్పుడు కీమోస్ కానీ ఇప్పుడు రేడియేషన్ నుండి మొదలు పెడితే ఈ సర్జరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి మనం 1 month గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎలాంటి చిన్న ప్రాబ్లం, హెడేక్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫీవర్ కానీ ఏదైనా సొంతంగా ప్రయోగాలు అయితే చేయకండి. ఎందుకంటే వితౌట్ డాక్టర్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వేరు, మనం వేసుకుంది వేరు కాబట్టి వాళ్ళ
వాళ్ళని కంపల్సరీ సజెషన్ అడగాలి, లేదంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. లేదంటే అంటే కొన్నిసార్లు ఇప్పుడు మన సర్జరీ అయిన వాటి వల్ల కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏదైనా ఫీవర్ లాంటి కానీ ఇష్యూస్ కానీ రావచ్చు. ఒకవేళ మన సొంత ప్రయోగాలు చేస్తే ఏంటంటే అవి మళ్ళీ తెలియవు కదా, ఎక్కువ అయిపోతుంది. మెడిసిన్ ఏదైనా తేడా అయిపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేమైతే ప్రతిసారి డాక్టర్నే కన్సల్ట్ అయ్యాం. డాక్టర్ గారు కూడా కీమోస్లో మాకు ప్రాబ్లమ్ మేజర్గా వచ్చాయి కాబట్టి ఆయన పర్టికులర్గా మాకు మేము చిన్న ప్రాబ్లం ఇట్లా ఉంది అనిపించినప్పుడు రండి అని చెప్పాడు. వెంటనే వెళ్ళే వాళ్ళం, ఎమర్జెన్సీకి వెళ్ళే వాళ్ళం, చెక్ చేసేవాళ్ళు, 1 hour 2 hours ఉంచుకునేవాళ్ళు. మళ్ళీ మాకు అన్ని ప్రాబ్లమ్స్ అంతా ఓకే అనిపించిన తర్వాత మెడిసిన్ సజెస్ట్ చేసేవాళ్ళు, వచ్చి వేసుకొని సెట్ అయిపోయింది అట్లా. కానీ మా ఓన్గా మేము ఎప్పుడు ఏది చేయలేదు. న్యాచురల్గా అంటే ఇప్పుడు లిక్విడ్స్ అవంటే డైజెషన్ అయిపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ బయట మెడిసిన్ ఏది వాడలేదు. అన్నీ వాళ్ళు ఇచ్చినవి వాడేమో. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీ విజిట్కి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏదైనా దేనికి ప్రాబ్లం ఉంటే దానికి, ఇప్పుడు బ్లాడర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ అట్లా ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చినవి తప్ప మేము బయట ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంతవరకు ఎక్కడ చూపించుకోలేదు. ఏంటంటే ఒక ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు వేరే ప్రాసెస్లోకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. కానీ మనకు ఒక క్యాన్సర్ అని తెలియగానే 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఇది ఉంది మెడిసిన్, అది వచ్చింది, అది ఇది అని బయటికి చెప్తారు. కానీ డైవర్ట్ అవ్వకండి, కంపల్సరీ బసవతారకంకి హాస్పిటల్కి వెళ్ళండి, బాగుంటుంది ట్రీట్మెంట్. ఒక్కటే ట్రీట్మెంట్ నమ్మండి. అది మీరు ఇటు ఆయుర్వేదం నమ్ముతారా, ఓన్లీ అదే వెళ్ళండి. అది ఇది 2 అట్లా వద్దు, 2 పడవల మీద ప్రయాణం వద్దు, బ్లైండ్గా ఒకటి వెళ్ళండి. అది మ్యాక్సిమం నా వరకు బసవతారకం హాస్పిటల్నే సజెస్ట్ చేస్తాం మేమైతే. A to Z చాలా ఆరోగ్యశ్రీ ఉంటే అయితే మనకు అది ఒక దేవాలయం, ఆ డాక్టర్స్ దేవుళ్ళు. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా డీలే కానీ లేట్ కానీ ఉంటే, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చూసుకోండి, జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎట్లాగో కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఓపిక అనేది ఉండాలి, కానీ మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు క్యాష్ పే చేసిన వాళ్ళకైనా అదే ట్రీట్మెంటు, మన ఆరోగ్యశ్రీ వెళ్ళే వాళ్ళకైనా అదే ట్రీట్మెంటు. కాకపోతే ఆరోగ్యశ్రీలో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్, అంతేగాని ట్రీట్మెంట్ మాత్రం అదే అండి. జనరల్ వార్డులో కూడా ఐసీయూ అంతా ఒకటే, సర్జరీ అంతా ఒకటే, వార్డులో ఒకటే చేంజ్ అనమాట. ఆ వార్డులలో కూడా మెయింటెనెన్స్ బాగుంది, చాలా నీట్గా మెయింటెనెన్స్ అంతా. వీళ్ళ స్టాఫ్ నర్స్ వాళ్ళ కేరింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి చూడండి. మామూలుగా ఆరోగ్యశ్రీ మామూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళని కూడా అనలేము, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా టైం పడుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, చాలా బాగా చూసుకున్నారు, ట్రీట్మెంట్ బాగా జరిగింది. సో ఇది గాయస్, అంటే మామూలుగా మేము జనరల్ వార్డులో ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ. సో మీరు ఇలాగే చూస్తుండండి, మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మా కంటెంట్ ఇప్పటికీ చాలామందికి రీచ్ అవుతుంది, చాలామందికి ఉపయోగపడుతుందని కూడా మాకు తెలుస్తుంది. చాలామంది మాకు చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో అందుకే మేము కొంచెం మూవ్ అవ్వాలని, ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఇవ్వాలని, ఇంకా కొన్ని అంటే మేము అనుకున్న కంటెంట్లోకి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ హెల్త్ వెదర్ ఏది సపోర్ట్ చేయట్లేదు. అందుకే రెగ్యులర్గా కంపల్సరీ మేము ఏమనుకున్నామో అది కంపల్సరీ మీ ముందుకు కంపల్సరీ తీసుకొస్తాం. కాకపోతే కొంచెం డిలే అవుతుంది, కానీ కంపల్సరీ అది పక్కా. ఎందుకు అంటున్నాం అంటే, తను ఎందుకు అంటుందంటే ఈ మాట, 3 days నుంచి తను లేవట్లేదు, ఫుల్ ఫీవరు. ఈరోజు ఇంతకుముందు కూడా 2 hours బ్యాక్ ట్యాబ్లెట్ వేసుకున్నాకనే ఇట్లా బయటకు వచ్చాము. పక్కనే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది, మా ఇంటి పక్క మీ ఇక్కడ ఉప్పల్లో వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడే వచ్చాము, అందుకే కాస్త వెదర్ బాగుందని చెప్పి ఇక్కడ పైన ఇట్లా వచ్చి చేస్తున్నాము. సో మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ దయచేసి. ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే చూడండి, ఎందుకంటే జస్ట్ టైం పాస్కి అయితే కాదండి. ఎందుకంటే బయట చూస్తున్నాం టైం పాస్కి చాలా నడుస్తున్నాయి, అది కాదు. ఇన్ఫర్మేషన్ ఉంది, పెయిన్ఫుల్ అయిన స్టోరీ కాబట్టి అలా ఇంకొకరు సఫర్ అవ్వద్దు. సరే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.